క్రాస్ కట్ ఇచ్చి స్ట్రైట్ కట్ కూడా కుట్టమని చెప్తారు. అప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని స్ట్రైట్ కట్ లాగా తీసుకోవాలి. స్ట్రైట్ కట్ ఇచ్చి క్రాస్ కట్ కుట్టమంటారు, అప్పుడు ఏం చేయాలి, అదే మెజర్మెంట్ క్రాస్ కట్ లాగా తీసుకోవాలి. అర్థమవుతుందా? ఇక్కడ కూర్చోండి. ఎప్పుడైనా ఇటు క్రాస్ ఉండాలి, ఇటు క్రాస్ ఉండాలి. ఇటు స్ట్రైట్ ఉండి ఇటు క్రాస్ ఉన్నా ఇది ఎక్కుతుంది, ఇటు స్ట్రైట్ ఉండి ఇటు క్రాస్ ఉన్నా ఇట్లా ఇదంతా ఓకే ఉంటుంది. మన బెస్ట్ దగ్గరైంది ఇట్లా లాగి పట్టేసినట్టు ఉంటుంది. మొసైతో పడుతుంది, మొస పడుతుంది, పేరు అన్నట్టు ఉంటుంది. మీకు ఎటు అవైలబుల్ అయితే అటు క్లాత్ అయితే వేసుకోండి. ఇప్పుడు నాకైతే షార్ట్ ఇష్టం కాబట్టి ఇది కరెక్ట్ అయితే సరిపోతుంది. క్లాత్ ఎక్కువ తక్కువగా ఉన్నదని ఇష్టం వచ్చిన తీసుకుంటే దాంట్లో షేప్ పట్టీలే, మన గల్ల పట్టీలే, ఉసు పట్టి, కాజ పట్టి అయితే వెళ్ళదు. సరేనా? ఎవరికైనా 2 ఇంచెస్ మందం అయితే కింద షేప్ పట్టి అయితే వస్తుంది. కొలుచుకున్నా కొలుచుకోకపోయినా 2 ఇంచెస్ మందం అయితే ఇట్లయితే ఫోల్డింగ్ అయితే వేసుకోండి కింద షేప్ పట్టికి. ఓకేనా? నెక్స్ట్ ఇది ఎట్లా ఉందో యాక్టీస్ అట్లనే మార్కింగ్ అయితే చేసుకోండి. మరి ఇందులో ఒక డౌట్ వచ్చిందా? బ్యాక్ అనేది మనం అక్కడ 10 టక్స్ అయితే వేస్తాం, అది చిన్న చిన్నగా వేస్తాం. మా ఫ్రెండ్ వచ్చేసరికి పెద్దగా వేస్తాం కదా, మరి ఈ క్లాత్ సరిపోతుందా మేడం నా డౌట్ వచ్చిందా? ఇది క్రాస్ కట్టింగ్, ఇవి వెనకాలేమో స్ట్రైట్ కట్. దీనికేమో చిన్నగా పెట్టాము. ఈ ఫ్రంట్ మాత్రం ఈ డాట్స్ అన్ని దీని మీదే ఆధారపడి ఉంటాయి. బ్రష్ చిన్నగా ఉన్న వాళ్ళకైతే చిన్నగా పెట్టుకుంటే సరిపోతుంది, మామూలుగా ఉన్న వాళ్ళకు ఇక ఇంతైతే సరిపోతుంది. హెవీగా ఉన్న వాళ్ళకి ఇది బ్రష్ బట్టే బాగా హెవీ ఉన్న వాళ్ళకు ఇక ఇక్కడ వరకు వస్తుంది. కప్పు ఎంత ఉందో కప్పును బేస్ చేసుకొని, అంటే బ్యాక్ బేస్ చేసుకొని ఫ్రంట్ కూడా గీయడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు దీనికి మనకున్న ఇప్పుడు మనం ఫ్రంట్ అయితే బ్యాక్ అయితే ఇక్కడ వేసుకున్నాం కదా, దీనికంటే ఇంకొక ఇంచు అయినా మంచిది, హాఫ్ ఇంచ్ అయినా మంచిదే, ఎక్స్ట్రాగా ఉంచుకుంటే బెస్ట్. మళ్ళీ మీరు అంతే ఇక్కడ పెద్ద టచ్ అయితే చేసుకుంటారు. ఇప్పుడు వీళ్ళకైతే